బైబిల్ క్విజ్ తెలుగులో 47వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 955-3592-673. ఫోన్ చేయడం ద్వారా కానీ లేక వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు సిద్ధం చేసుకొని ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు పంపాలని ప్రతి ఒక్క అభ్యర్థిని ప్రేమపూర్వకంగా వేడుకొనుచున్నాను. బైబిల్ క్విజ్ తెలుగులో 46వ ఎపిసోడ్ విజేత ఇంకా ఎవరూ నియమింపబడలేదు. దీంతోపాటు 41వ ఎపిసోడ్ విజేత కూడా ఇంకా ఎవరూ నియమింపబడలేదు. కాబట్టి ఈ 2 అనగా 41 మరియు 46 ఎపిసోడ్లలో ఇంకా ఎవరైనా పాల్గొనట్లయితే వారు ఈ ఎపిసోడ్లకు సంబంధించిన సమాధానాలు సిద్ధం చేసుకొని పంపించగలరు. ఇంకా మీరు విజేతలు అవటానికి అవకాశం మిగిలే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని అభ్యర్థులను వేడుకొనుచున్నాను. బైబిల్ క్విజ్ తెలుగులో 47వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఇది ఏమిటి? ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యం నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. 1 దేనారము, 2 ఎఫెసు, 3 మణుగు, 4 తిత్తి, 5 బెత్లెహేము, 6 కాసు, 7 మూరెడు, 8 అరేయోపగు. తొమ్మిదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ గమనిక. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు ముందుగా చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం మీతో పాటు ఇంకా అనేకులకు చేరడానికి దయచేసి సహకరించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి దేవుని పనిలో మేము మరింత మెరుగ్గా పనిచేయడానికి సలహాలు, సూచనలు అందించండి. 9వ ప్రశ్న.
జాము. 10వ ప్రశ్న పర్ణశాలల. 11వ ప్రశ్న చిమ్మెట. 12వ ప్రశ్న ఏథెన్సు. 13వ ప్రశ్న అంజూరపు. 14వ ప్రశ్న తెలియబడని దేవునికి. 15వ ప్రశ్న కుంచము. 16వ ప్రశ్న పొంతు. ఇవండి మొత్తం మీకు ఇచ్చిన 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 48వ ఎపిసోడ్లో పాల్గొందాం. ఈ ఎపిసోడు జనవరి 2026 2వ శనివారమున నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు అందరికీ నమస్తే, వందనములు.